ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి. మనం వాక్యానుసారంగా జీవించిన, దేవునికి అంగీకారంగా జీవించిన, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికినా కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు వస్తాయి, వ్యాధి బాధలు వస్తాయి, అష్ట కష్టాలు గుండా మనం వెళ్ళవలసి ఉంటుంది. కానీ వీటన్నిటి మధ్య గొప్ప సత్యం ఏమిటంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎవరు మనకు తోడుగా ఉంటారు? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఒక మాట అన్నాడు, దేవా, ఈ ప్రపంచంలో ఎంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతానికైనా సువార్త ప్రకటించటానికి నన్ను పంపించు, ఖచ్చితంగా నేను వెళ్తాను. కానీ నాకు ఒక మాట ఇవ్వు, నువ్వు నాతో వస్తానని మాట ఇవ్వు. నువ్వు నాకు తోడుగా ఉన్నట్లయితే నేను ఎంతటి ప్రమాదాన్నైనా ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాను. ఇప్పుడు నా ప్రశ్న, మీలో